బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా సీజన్ 8. సో సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? మేము చూడండి బిగ్ బాస్ గురించి చాలా రోజులు చెప్పుకుంటూ వచ్చా. లైక్ కుమార్ అంటే రావడం కానీ, బర్రెలెక్క రావడం కానీ, తేజస్వి రావడం కానీ, అమృతప్రాణి రావడం కానీ, మనకి కిరణ్ రావడం కానీ, వీళ్ళంతా వస్తారు అనుకున్నా కానీ రావట్లేదంట. సో నాకైతే ఫ్రెష్గా ఒక అప్డేట్ వచ్చింది. బిగ్ బాస్కి ఒక టాప్ 10లో కొంతమంది రాబోతున్నారు. సో అబ్బాయి నవీన్ అని ఒక అన్న రాబోతున్నాడు. తను ఆల్రెడీ పెళ్లి చూపులు దానిలో చేశాడు, హీరో చేశాడు, ఫలక్నామా దాస్ చేశాడు, చాలా మంచి రోల్స్ చేశాడు. తనంతా రాబోతున్నాడు. తను మళ్ళీ తెలంగాణ స్లాంగ్ లో మాత్రం కాబట్టి కొద్దిగా బిగ్ బాస్ కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే బెజవాడ బేబక్క అంట. తను ఇన్స్టాగ్రామ్ చాలా వైరల్, తను ఇంకా చాలా ఇన్ఫ్లుయెన్సర్. తను అప్పట్లో తను మన మంచు లక్ష్మి నుంచి మాట్లాడింది. సో తను ట్రోల్ చేసిన తర్వాత మంచు లక్ష్మితో ఇంటర్వ్యూ చేసింది. తనకు చాలా ఫాలోవర్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో. తను వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే కిరాక్ సీత అని మనం బేబీ సినిమాలో చూసాము. కిరాక్ సీత తను వైష్ణవ్ని డైవర్ట్ చేయటాలు కానీ, అంతేందుకు 7 Hours లో సరైతో చేయటాలు కానీ చాలా మంచిగా చేసింది. తన బిగ్ బాస్ ఆదిరెడ్డి వచ్చినప్పుడు ఆదిరెడ్డికి కౌంటర్ చేసింది బిగ్ బాస్ రివ్యూవర్ కూడా. తనైతే బిగ్ బాస్కి వచ్చే ఛాన్స్ ఉంది. తను కూడా మంచి తెలంగాణ స్లాంగ్ నడిపిస్తుంది కాబట్టి కొద్దిగా హార్ట్ కూడా ఉంటాయి కాబట్టి కలిసి ఛాన్స్ అవుతుంది. ఇదని తినిపించింది. ఇంకోటి ఏదైనా విష్ణుప్రియ కూడా బిగ్ బాస్కి వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళైతే కన్ఫర్మ్ అండి. బిగ్ బాస్ 10 members రాబోతుంది. విష్ణుప్రియ కూడా సింగ్ జరా అనే సాంగ్ తో బిగ్ బాస్ లో రాబోతుంది. తన ఏవీ షూట్ అయిపోయింది. నిన్న తను డాన్స్ కూడా వేశారు. ఆల్మోస్ట్ బిగ్ బాస్ అంత కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి ఆదిత్య ఓం అని తను మంచి డాన్సర్ అంట. మంచి ఇన్స్టాగ్రామ్ కూడా 3 lakhs followers ఉన్నారు. ఇంకోటి ఏంటంటే డాన్సర్ నైనికా డాన్సర్ మీరు చూస్తుంటారు. డీట్ చేసింది తను. సాయన తనతో లవ్ ట్రాక్ కూడా అనిపింది. చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. సో నైనిక రాబోతుంది. ఇంకోటి బాగా నేను సర్ప్రైజ్ అయిన విషయం ఏమంటే శేఖర్ భాష మీరు వినే ఉంటారు. మన రాజ్ తరుణ్ లావణ్య విషయంలో ఆయన స్టాండ్ తీసుకున్నాడు. సో రాజ్ తరుణ్ తరపున నిలబడ్డ చాలా సపోర్ట్ చేశాడు. తను ఏంటంటే మీరు చూడండి బిగ్ బాస్ వాళ్ళు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఏంటంటే సో వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంటే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి లావణ్య చెప్పేసి కొట్టింది శేఖర్ భాషకి. సో అప్పుడు ఆయన చాలా ఓపిక ఈయనకి ఇంత ఓపిక ఉందని మేము అనుకున్నాం. కానీ బిగ్ బాస్ తను క్యాచ్ చేస్తామంట. బిగ్ బాస్ కావాల్సింది ఏంది, ఒకటి తిట్టిన వాడాలి, కొట్టిన వాడాలి కాబట్టి. సో ఈయన అయితే మనకు కరెక్ట్ సూట్ అవుతున్న ఉద్దేశంతో శేఖర్ భాష తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకోటి నిఖిల్ అని తనను కూడా తన మంచి సినిమాలు చేశాడు. తను కూడా సైడ్ యాక్టర్ చేశాడు. నాగా మణికంఠ రాబోతున్నాడు. యష్మి రాబోతుంది. ఆదిత్యం సాగుతుంది. ఇంకోటి సోనియా ఆకులని ఒక మేడం కూడా రాబోతుంది. తను కూడా రాబోతుంది. ఇదైతే మేము అనుకుంటున్నాం అండి. ఇది టాప్ 10 అయితే అనుకుంటున్నా. సో వీళ్ళు ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది, ఏవీస్ అయిపోయినాయి. నిన్న డాన్స్ కూడా వేశారు. సో 1 నుంచి షో రాబోతుంది. సో ఇదైతే అప్డేట్. సో నేను అనుకున్నా వీళ్ళంతా కాకుండా మేము ముందు ఏదైతే అనుకున్నామో బర్రెలెక్క, కుమార్ అంటే, తేజస్వి మేము నాకు అనిపించింది అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్వి తీసుకుంటే బాగుండేది కదా, అంతేందుకు రేవిత్ చౌదరిని తీసుకుంటే బాగుండేది కదా. సో వీళ్ళందరూ చూసినప్పుడు ఎవర్రా మీరు అంత ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు ఏదైతే టాప్ 10 వచ్చిందో సో ఎవర్రా మీరు అంత ఫీలింగ్ వచ్చింది. మీరు చూడండి బిగ్ బాస్ 6 కంటెంట్ లేకపోవడం బిగ్ బాస్ 6 అటఫ్లాప్ అయింది. సో వీళ్ళని చూస్తుంటే కూడా అటువంటి ఆనవాళ్ళు కనిపిస్తే మేబీ చూద్దాం ఏం జరుగుద్దో. సో నేను అనుకుంటే కొత్త వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది కదా, మళ్ళీ వాళ్ళ ఫీలింగ్ అయితే కలిగింది. సో కొద్ది మంచి బజ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. తేజస్వి మ్యామ్ కానీ, రీతి చౌదరి కానీ, సో చాలా మంది ఉన్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. నేను ఈగల్ వెయిట్ చేస్తున్నా. సో ఇదైతే బిగ్ బాస్ అప్డేట్ అండి. September 1 నుంచి రాబోతుందన్న ఫీలింగ్ అవుతుంది. అంటే బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు చూసారు కదా, మీకు ఈ సీజన్ నచ్చింది? ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సో బిగ్ బాస్ అందు ఈ బిగ్ బాస్ వేరయ్య, విశ్వదాభిరామ, బిగ్ బాస్ ఒకటి తూపరా మామ. సో అది మీరు చూడండి ఎన్టీఆర్ చేసిన బిగ్ బాస్ ఫస్ట్, దాన్ని మించిన బిగ్ బాస్ ఏది ఉండదండి. తన డైలాగ్ డెలివరీ కానీ, తన హ్యాండిలేషన్ విధానం కానీ చాలా బాగా అనిపించింది. తర్వాత నాని చేశాడు, తర్వాత నాగార్జున చేశాడు, మధ్యలో సమంతమేమి వచ్చింది. ఓకే అంతా ఓకే అని నాకైతే ఎన్టీఆర్ చాలా బాగా అనిపించింది. తను చేసిన బాగుంటుంది. సో చూద్దాం అయితే ఆ రకంగా అనిపించింది. నాకైతే ఫస్ట్ చాలా బాగా నచ్చింది. సీజన్ 8 ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెయిన్ చూడండి కంటెస్టెంట్ బట్టి బిగ్ బాస్ ఉంటుందండి. కంటెస్టెంట్ బాగా కంటెంట్ ఇస్తే మాత్రం బిగ్ బాస్ చాలా ఇస్తారు. లాస్ట్ టైం వాళ్ళ ప్రశాంత్ తను వచ్చాడు, చాలా మంచి కంటెంట్ ఇచ్చాడు, ప్రజలు బాగా నచ్చింది, చాలా ఓన్ చేసుకున్నారు. ఎప్పుడు లేనంత విధంగా బిగ్ బాస్ 7 చాలా సక్సెస్ఫుల్ రన్ అయింది. ఈసారి కంటెస్టెంట్ మంచిగా వస్తే మాత్రం బిగ్ బాస్ కూడా మంచిగా రన్ అయ్యే ఛాన్స్ అవుతుంది. సో చూద్దాం. నేనైతే మంచిగా అనుకున్నా. ఈ మళ్ళీ కొత్త గోళ్ళని తీసుకోవడం వల్ల ఎవరా మీరు అంత అనే ఛాన్స్ ఉంటాయి కాబట్టి చూద్దాం. ఆ విషయం ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ మంచిగా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను.